అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ FE1 మ్యాథ్స్ ఎగ్జామ్కి సంబంధించి న్యూ సిబిఎస్ఈ సిలబస్లోని క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట ప్రతి చాప్టర్లోనూ. సో ఇలాగనే మిగతా సబ్జెక్ట్స్ కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. FA1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరిగింది మిగతా సబ్జెక్ట్స్ కూడా ఛానల్లో. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్టయితే వీడియో లింక్ క్లిక్ చేసి వీడియోస్లోకి అప్రోచ్ అయ్యి మీరు అక్కడ ఆ వీడియోస్ని పొందొచ్చు అనమాట. సో ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ లెట్స్ గో టు ద వీడియో. సో FA1 మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ 4 క్వశ్చన్స్ 1 2 3 4 క్వశ్చన్స్ అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 4 మార్క్స్. అండ్ 5 అండ్ 6 అంటే సెకండ్ రౌండ్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అవి 4 మార్క్స్ అనమాట మొత్తం. సో మళ్ళీ థర్డ్ రౌండ్లో 7th క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి 4 మార్క్స్. అంటే ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ కాబట్టి మొత్తం 4 మార్క్స్ ఈ రోమన్ నెంబర్స్ మార్క్స్. అండ్ 8th క్వశ్చన్ లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఆ 8th క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఇస్తారనమాట, ఏ కానీ బి కానీ రాయమని. సో దాంట్లో ఒక క్వశ్చన్ రాయాలి కాబట్టి ఒక క్వశ్చన్కి 8 మార్క్స్ కాబట్టి 8 మార్క్స్ ఈ యొక్క రోమన్ యొక్క వెయిటేజ్ 8 మార్క్స్ అనమాట. సో మొత్తం చూసుకున్నట్టయితే మనకి 20 మార్క్స్ వెయిటేజ్ అనమాట FA1 మ్యాథ్స్ ఎగ్జామ్కి. సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్స్ వైజ్ కూడా నేను ఇచ్చాను అనమాట. 2 మార్క్స్కి 4 మార్క్స్ ఏవి ఇంపార్టెంట్ అన్నవి. సో మీ ఈ PDF నేను కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ పీడిఎఫ్ని మీరు పొందొచ్చు అనమాట. ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇవి ప్రిపేర్ అయ్యారంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్కి అయితే బాగా అటెంప్ట్ చేయొచ్చు. 15 మార్క్స్కి పైగా అయితే ఎగ్జామ్కి అటెంప్ట్ చేయొచ్చు అనమాట బాగా. సో రియల్ నెంబర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఫైండ్ ది LCM అండ్ HCF ఫాలోయింగ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ LCM ఇంటూ HCF ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. సో ఇక్కడ నేనైతే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను అనమాట. అంటే 3 రోమన్స్ ఉన్నాయి కదా, నేను ఒక్క రోమన్ మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. సో ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నవి అనమాట. టెక్స్ట్ బుక్లో ఇది 1.1కి సంబంధించిన క్వశ్చన్స్లో ఉండేదన్నమాట. సో నేను ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఆన్సర్స్ కూడా ఇచ్చాను అనమాట, సొల్యూషన్స్ కూడా. ఇక్కడ నుంచి మీరు సొల్యూషన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మిగతా వాటికి కూడా. సో సెకండ్ క్వశ్చన్ గివెన్ దట్ HCF అంటే HCF ఇచ్చేసారు 2 నెంబర్స్వి, LCM కనుక్కోవాలన్నమాట. సో దానికి ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా 1.1లోనే ఉంటుంది. ఇది కూడా 1.1లోనే. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉందన్నమాట చాలా వరకు. ఏది ఎక్స్ప్లెయిన్ బై అంటే ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి ఇది కాంపోజిట్ నెంబర్ ఎందుకు అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నది చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనేసి నేను ఇక్కడ స్టార్స్ వేయడం జరిగిందనమాట. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 8 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో 4 మార్క్స్ ఈ చాప్టర్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లేవన్నమాట. సో 2 మార్క్స్ చూసాము, ఇప్పుడు 8 మార్క్స్ చూద్దాం. 8 మార్క్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఈ ఫార్మాట్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇరేషనల్ ఆర్ ఇక్కడ చూసినట్టయితే ఇంకో క్వశ్చన్ ప్రూవ్ దట్ 3 + 2 రూట్ 5 ఈజ్ ఇరేషనల్. ఈ 2 ఫార్మాట్స్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో మీరు ఇవి నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఖచ్చితంగా. సో మీరైతే 8 మార్క్స్ ఇంకొకటి చాయిస్ లేకుండా ఇది రాసేయచ్చు అనమాట. సో ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఇదే చాప్టర్లోనే మామూలుగా మనకు 1 మార్క్ క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఏదన్నా ఫస్ట్ క్వశ్చన్ ఒకటి డిఫైన్ చేయమని అడుగుతారు, లేదంటే స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తారనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ ఏదో విధంగా ఇస్తారు. ఫోర్త్ అయితే అసర్షన్ ఖచ్చితంగా ఇస్తారనమాట. అంటే ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి అవి కరెక్టా రాంగా అనేది అసర్షన్స్ అడుగుతారు, అలా ఇస్తారనమాట. సో దానికి సంబంధించి నేను ఇక్కడైతే స్టేట్మెంట్ ఈ ఖచ్చితంగా డిఫైన్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి. ఏదంటే యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, లేదంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని డిఫైన్ చేయమంటారు అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అనమాట 1 మార్క్కి. అండ్ సెకండ్ చాప్టర్ చూసుకున్నట్టయితే పాలినామియల్స్. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ అంటే పాలినామియల్ని ఫైండ్ చేయమన్నారనమాట. ఏ విధంగా ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అంటే దాంట్లో అంటే పాలినామియల్లో ఉండే జీరోస్ యొక్క సమ్ని ప్లస్ ప్రోడక్ట్ని ఇచ్చేసారనమాట, ప్రోడక్ట్ వాల్యూస్ని ఇచ్చేసారు. దీని ద్వారా మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ని కనుక్కోవాలన్నమాట. సో ఇది ఫార్మాట్ అనమాట, సొల్యూషన్ యొక్క ఫార్మాట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే అంటే నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అని మాత్రమే కాదనమాట. సో ఈ ఫార్మాట్లో ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఖచ్చితంగా క్వశ్చన్ ఇదే అని చెప్పలేం కదా, ఈ ఫార్మాట్లో ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసి. సో నేను ఎగ్జాంపుల్కి ఒక్కటి మాత్రమే ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇది కూడా చాలా వరకు 4 మార్క్స్లో వచ్చే అవకాశం అనమాట. ఏమంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఒకటి ఇస్తారనమాట. ఆ పాలినామియల్కి జీరోస్ కనుక్కొనేసి జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్కి రిలేషన్ని వెరిఫై చేయాలన్నమాట.
ఇది 4 మార్క్స్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది చాలా వరకు. నేను ఏవైతే స్టార్ గుర్తు వేసానో అవి చాలా వరకు వచ్చే అవకాశం ఉంది అని అర్థం అనమాట. మిగతావి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవి కూడా చదువుకోవాలి, బట్ అవి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ 2.1లో మనకి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఈచ్ కేస్ అని ఉంటుంది కదా. అంటే ఇట్లా ఒక గ్రాఫ్ ఇచ్చేసి ఇట్లా ఈ విధంగా ఇచ్చేసి దీంట్లో జీరోస్ ఎన్ని ఉన్నాయి అని కనుక్కోమంటారు కదా. సో ఇట్లా ఏదైనా ఒక క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉందన్నమాట చాలా వరకు. అండ్ నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గ్రాఫ్ అంటే పాలినామియల్స్లో గ్రాఫ్ వేయమనే అవకాశం ఉందన్నమాట. చాలా వరకు ఈ పాలినామియల్స్లో గ్రాఫ్ అండ్ ఫస్ట్ చాప్టర్లో మీకు చెప్పాను కదా, √5 ఆర్ √2 ఆర్ 3 + 2√2 ఇవి అంటే వై దీస్ ఆర్ ఇరేషనల్ అనే ఫార్మాట్, ఈ 2 క్వశ్చన్స్కి ఆ చాయిస్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఏది ప్రిపేర్ అవుతారు, మీకు ఏది ఇది అనేది మీ ఇష్టం అనమాట. సో థర్డ్ చాప్టర్కి వచ్చినట్టయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే దాంట్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 36 meters ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్. అంటే ఏదైతే అంటే ఒక రెక్టాంగిల్ గార్డెన్ ఉందన్నమాట, రెక్టాంగిల్ గార్డెన్ యొక్క హాఫ్ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో హాఫ్ ఉన్నప్పుడు లెంత్ అనేది 4 meters ఎక్కువ ఉందంట విడ్త్ కంటే. సో హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఎంత ఉంది, 36 అనమాట. అంటే రెక్టాంగిల్ యొక్క గార్డెన్ హాఫ్ పెరిమీటర్ 36 meters అనమాట. వాటి యొక్క డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ అనేది విడ్త్ కంటే 4 meters ఎక్కువ ఉంది. అయితే దాని యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ కనుక్కోమని ఇచ్చారన్నమాట. ఇది సొల్యూషన్ యొక్క ప్రొసీజర్. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా తక్కువే ఉన్నాయన్నమాట మనకి ఇంపార్టెంట్వి. సో దీంట్లో మీరు చాలా వరకు ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ఫామ్ 4 మార్క్స్ క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ ఫామ్లో ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, బట్ కానీ ఇది అడిగేదానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ క్వశ్చన్ ఏది, ది లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees ఫైండ్ దెమ్. అంటే ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇది అడిగే అవకాశం ఉందన్నమాట చాలా వరకు, కానీ మిగతా కూడా అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ ఎలిమినేషన్ మెథడ్లో ఇది అని చెప్పలేం కానీ, సో ఏదైనా ఒక క్వశ్చన్ ఫార్మాట్ ఇచ్చే అవకాశం ఉంది. చాలా వరకు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, బట్ చెప్పలేం కదా, ఒకసారి తప్పితే ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీంట్లో నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్ అని అయితే చెప్పట్లేదు అనమాట. సో ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే థర్డ్ చాప్టర్లో ఫార్మ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ది ఫాలోయింగ్. అంటే ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చేసి దానికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఫామ్ చేయమని అడుగుతారనమాట. సో మనం ఈ లాస్ట్లో ఉన్నాయి కదా, ఓన్లీ ఈ అంటే ఇవి మాత్రం రాస్తే సరిపోతుంది 1 మార్క్ కాబట్టి, బట్ అంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మాత్రం రాస్తే సరిపోతుంది, బట్ కానీ ఇలా రాయడం వల్ల ఇంప్రెషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దాని ద్వారా బాగా మార్క్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. అండ్ 1 మార్క్లో ఇది కొద్దిగా ఈ పేజ్ అనేది రివర్స్ వచ్చింది చూసుకోవచ్చు. సో ఇంకా 1 మార్క్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అసర్షన్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో అసర్షన్స్లో 1 మార్క్ ఖచ్చితంగా ఇస్తారని చెప్పాను కదా 1 మార్క్ క్వశ్చన్స్లో. సో ఆ విధంగా దీంట్లో చూసుకున్నట్టయితే ఈ టేబుల్ని అనుసరించి కన్సిస్టెన్స్ అంటే లైన్స్ కన్సిస్టెన్స్ ప్యారలలా అనే విషయాన్ని, ఇన్కన్సిస్టెన్స్ అనే విషయంలో ఈ టేబుల్ మీద అసర్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ పాలినామియల్స్లో కూడా చాలా వరకు అసర్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది FA1 మ్యాథ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మీకు ఇలాంటి వీడియోస్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఏ సబ్జెక్ట్స్ కావాలో కామెంట్ బాక్స్లో పిన్ చేసి నేను ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడేది. థ్యాంక్ యూ.